భార్యకి దొరికిన రాతోడు సాయి ఇద్దరు అసలు మామూలు అల్చర్ అవ్వట్లేదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని సాంగ్స్ తీశారండి, ఎంత అల్చర్ అయిందంటే ఈరోజు ఎక్కడ చూసినా పబ్లిక్ ఉండ వాళ్ళది వాళ్ళతో పాటు వాళ్ళ మిసెస్ కూడా పబ్లిక్ అయిపోయింది ఈరోజు. ఎందుకు అయిందంటే వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారు, లాడ్జీలో దొరికారు. అది కారణం ఏంటి? ఇద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఉంది. అసలు మామూలు షాక్ అండి. భార్య మీడియాని తీసుకెళ్ళి ఇద్దరిని అసలు చూడలేము, అసలు వాళ్ళిద్దరిని చూడలేని విధంలో లాడ్జీలో పట్టుకుంది వాళ్ళ మిసెస్. అది అందరూ లైవ్లో చూస్తున్నారు, మీరు కూడా చూశారు, అందరం నేను కూడా చూశాను. అది చాలా దారుణం అండి. తను దొరికింది, వెళ్ళింది చిన్న బాబు, తనకి రాతోడికి చిన్న బాబు. ఆ బాబుని తీసుకొని వెళ్ళి నాకు నేను వద్దా, నీకు నేను వద్దా, ఎందుకు నేను వద్దా, దీంతో ఏంటి అని చెప్పింది, తీసుకొచ్చింది తనే. అలా ఆ మీడియాని తీసుకెళ్ళి పబ్లిక్ చేసింది తనే చేసింది. ఇప్పుడు ఏమంటుంది తను, నా మొగుడు సారీ చెప్పాడు, క్షమించమంటున్నాడు, నా మొగుడు 7 సంవత్సరాల నుంచి బుద్ధి కలిగి ఉన్నాడు, ఈరోజు తినే మా హస్బెండ్ని ట్రాప్ చేసింది అని చెప్తుంది. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ట్రాప్ చేసిందా? నీ మొగుడు బొప్పా, చందమామ రావే, జాబిల్లి రావే అని కథలు చెప్తే వినేవాడా? ఎవరికి చెప్తున్నావు? మీడియాని తీసుకెళ్ళింది నువ్వు ఫస్ట్ టైం సూసైడ్ చేసుకోబోయింది నువ్వు. నా మొగుడు ఇలా చేశాడని చెప్పి నువ్వు పబ్లిక్ చూపించావు, మెసేజ్లు ఉన్నాయని చూపించావు, ఇద్దరి మధ్యలో మెసేజ్లు ఉన్నాయని చెప్పేసావు. ఈరోజు మళ్ళీ ప్లేట్ మార్చు. కథలు ఎవరికి చెప్తున్నావు నువ్వు? ఎవరంటారమ్మా నీ కథలు? ఇద్దరిది తప్పు. ఇద్దరు ఫోక్ సాంగ్స్ ఇద్దరు కూడా, మాధురి కానీ రాతోడు కానీ ఇద్దరు చేసిన తప్పు, చాలా వరకు తప్పు. వాళ్ళిద్దరు ఏం చేశారు? లాడ్జీలో దొరికారు, చూడడానికి పరిస్థితుల్లో దొరికారు. కానీ వాళ్ళ వైపు పట్టించింది, దొరికింది. నెక్స్ట్ టైం ప్లేట్ తిప్పేసింది. నా మొగుడు సారీ చెప్పాడు, నా మొగుడు బుద్ధిమంతుడు, నా మొగుడు పద్ధతి, నా మొగుడికి ఏం తెలియదు అంటుంది. ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఈ అమ్మాయి ఏం చెప్పుకోవాలి సమాజానికి? ఈ అమ్మాయి ఫ్యామిలీకి ఏం చెప్పుకోవాలి? అంటే ఇద్దరు కలిసి, మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా? సరే ఓకే, నీ మొగుడు క్షమాపణ చెప్పాడు, సారీ చెప్పాడు, అప్పుడు నీ మొగుడు నీకేం చెప్పాలి? మీడియా దగ్గర మాట్లాడ, మాకు వద్దమ్మా మీడియా దగ్గర, తప్పైపోయింది అని కాళ్ళు పట్టుకున్నప్పుడు నువ్వు మీడియా నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా మళ్ళీ వచ్చేసి నా మొగుడు ఇలా అన్నాడు, మా తప్పండి, నా మొగుడు బుద్ధిమంతుడు, తన్ని ఫోక్ సాంగ్ నుంచి పంపించేసండి, తనకి ఆఫర్ ఇవ్వద్దు అని చెప్తున్నావు. నీ మొగుడిని ఇప్పుడు మళ్ళీ మాట్లాడిచ్చాడా? నీ మొగుడు తన జీవితం నాశనం చేయమని మళ్ళీ మాట్లాడిచ్చాడా మీడియా ముందు? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఏం పిచ్చోళ్ళా? జనాలు పిచ్చోళ్ళ? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడటానికి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వీడియోస్ పంపిస్తే చూడటానికి సైలెంట్గా ఉంటారా?